హాయ్ అండి. ఈరోజు పాలక్ రైస్ చేద్దాం. ఒక కట్ట తీసుకుని కట్ చేసి నీళ్ళలో వేసిన 5 నిమిషాలు ఉంచితే మట్టి అంతా పోతుందని ఒక్కరు కట్ చేసినానండి. ఇదేమో పుదీనా, కొత్తిమీర, ఇది జీరా, ఈ మిరపకాయలు, చెక్క, లవంగా. ఇది నేను మిక్సీకి ఇందులో వేసుకుంటున్నాను. గిన్నెలో అది కూడా మిక్సీకి వేస్తున్నాను. లేకుంటే నోటికి లవంగా తగిలితే మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇది ఐస్ క్యూబ్ ఎందుకు వేసానంటే ఇది నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇది వేసిన. కలర్ మంచిగా ఉంటుంది, గ్రీన్ కలర్ వస్తుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. కడాయి పెట్టుకుని సాజీరా వేస్తున్నాం. ఉల్లిగడ్డ కూడా వేస్తాం. బటానీ, కాజు కూడా వేస్తాం. అల్లం పేస్ట్ వేస్తాం. ఇది బాగా వేగినాక పాలకూర పేస్ట్ వేస్తాం. ఇప్పుడు వేగింది, పేస్ట్ వేస్తాం. ఇది బాగా కలిపి దగ్గర అయినంత వరకు వేగాలి. దగ్గర అయిన వరకు వేగాలి, పచ్చి వాసన అంతా పోయినంత వరకు. అప్పుడు రైస్ వేస్తాం. ఇవన్నీ ఇంకా దగ్గర కావాలి. ఇవ్వండి ఇట్లా దగ్గర కావాలి. రైస్ వేసుకుందాం. ఇవ్వండి రైస్. బాగా కలుపు. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసి మంచిగా కలుపుకుందాం. కూర తిన్న వాళ్ళకి ఇట్లా రైస్ చేసి పెడితే మంచిగా ఉంటుంది. దీంతో పెరుగు చట్నీ బాగుంటుంది. పెరుగు చట్నీతో తింటాం. ఈరోజు మా లంచ్ ఇదే. ఇవ్వండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. మన రైస్ రెడీ అయింది. హే గాయ్స్, హాయ్. మా మమ్మీ ఈరోజు పాలక్ రైస్ చేసింది లంచ్లో. తిని టేస్ట్ ఎలా ఉందో ఐ టెల్ యూ. ఎమ్మి ఉంది గాయ్స్, ఎమ్మి.